నిజంగా నాకు చాలా భయం ఉంది. ఏం భయం అంటే, నేను నా జీవితం ముగించేలోపు, నేను పోయేలోపు ఈ దేశంలో ఒక్క చర్చ అయినా మిగిలిపోద్దేమో అని భయం ఉంది నాకు. ఒక్క పాస్టర్ గాడైనా, ఒక్క జాంబీ వైరస్ అన్న మిగిలిపోతారేమో అని భయపడుతూ ఉంటాను ప్రతి క్షణం. సంపూర్ణంగా నా భారతదేశం నుండి ఈ మాఫియాని తరిమి కొట్టడమే నా జీవిత ఆశయంగా బ్రతుకుతున్నాను. ఇందుట్లో ఎలాంటి భయానికి, బెరుకునికి తావు లేదు. ఈ శివశక్తి ఈ వార్షికోత్సవానికి ఏర్పాట్లు చేస్తూ రాత్రంతా సరిగా నిద్రలేదు. అలాగే పొద్దునుంచి తిరుగుతూ ఉండటం వల్ల ముఖంలో కాస్త అలసట ఉంది, పెద్ద ఎనర్జీ లేదు. కానీ మీ అందరి సమక్షంలో చెప్తున్నాను, శివశక్తి లక్ష్యాలని సాధించడంలో మాత్రం అలసిపోను. శివశక్తి టీం మొత్తం, శివశక్తి కార్యకర్తలు అందరూ కూడా అలసిపోరు. ఈ ఒక్క విషయాన్నే ప్రధానంగా ఈరోజు నేను చెప్పదలుచుకుంది. అలాగే మా పాస్టర్ సహోదరులకి కూడా ఈ సందర్భంగా ఈ వేదిక మీద నుండి ఒక 2 మాటలు చెప్పాలి. కాబట్టి బ్రదర్స్, బైబిల్ చెప్పే కొద్దీ మీకు అలుపు వస్తుందేమో, నాకు ఊపు వస్తుంది. తొమ్మిది సంవత్సరాల క్రితం హిందూ మహాసముద్రంలో ఒక చిన్న అల్పపీడనం ఏర్పడింది. అది బలపడి క్రమంగా వాయుగుండంగా మారింది. ఇప్పుడు శివశక్తి పెను తుఫానుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రియమైన దేవుని వారలారా, ఈ జాంబిగాడు అయినటువంటి కరుణాకర్ మాటలు మీరు విన్నారు కదా. ప్రియులారా, భారతదేశం అన్నది ఒకరు సొత్తు కాదు. భారతదేశం అన్నది హైందవ సహోదరులు, ముస్లిం సహోదరులు, క్రిస్టియన్ సహోదరుల యొక్క సమ్మేళనమే భారతదేశం. ఈ భారతదేశంలో అన్ని మతాల వారు స్వేచ్ఛగా ఉండి ఈ దేశాన్ని గౌరవించే వారంగా ఉండాలి. కానీ ఈ సుగుణ అనబడుతున్నటువంటి వ్యక్తి పాస్టర్లను, క్రైస్తవ్యాన్ని కించపరిచేవాడుగా మాట్లాడుతుంటున్నప్పుడు ఇలాంటి వాడిని ఏం చేయాలి చెప్పండి? దేశద్రోహం కాదా అది? ఒక మతాన్ని మరొక మతాన్ని మనం దూషించుకునే వారముగా ఉండకూడదు. కానీ ఇతను బహిరంగంగానే నేను పాస్టర్లను, బైబిల్ను లేకుండా చేస్తానంటున్నాడు. ఈ మూర్ఖుడికి అసలుకి నేను ఒక ఆర్మీ సోల్జర్ని, భారతదేశం కొరకు బార్డర్లో డ్యూటీ చేస్తున్నా. ఎందుకు చేస్తున్నా? ఒక క్రైస్తవుడిగా అయినప్పటికీ నేను భారతదేశం నా మాతృభూమి అని ఎరిగి దేశం కొరకు నేను ప్రాణం పెట్టడానికి సిద్ధపడి బార్డర్లో డ్యూటీ చేస్తుంటుంటే ఇలాంటి దుర్మార్గులు అనబడుతున్న వారు ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ మత పిచ్చిని రెచ్చగొడుతూ ఉంటున్నప్పుడు ఏం చెయ్యాలండి? భారతదేశాన్ని అన్ని మతాల వారుగా ఉండి దేశం కొరకు పోరాటం చేస్తూ ఉంటున్నప్పుడు ఇలాంటి దుర్మార్గులు, మత పిచ్చి పట్టిన వారు మతాల మధ్య ఘర్షణ రేపుతున్నారే, ఇలాంటి వాడిని ఏం చెయ్యాలి? భారతదేశం కొరకు నేను ఒక క్రైస్తవుడుగాను పోరాటం చేస్తున్నాను. భారతదేశం కొరకు ఒక ముస్లింలు పోరాటం చేస్తున్నారు. భారతదేశం కొరకు ఒక హైందవ సహోదరులు పోరాటం చేస్తున్నారు బార్డర్లో ఉండి. మరి ఇలాంటి కరుణాకర్ సుగుణ అనబడుతున్న వాడికి అసలు ఏం తెలిసి ఇలాంటి వాడికి, ఇలాంటి వాడిని హెచ్చరిస్తున్నాను. ఒక భారతదేశ సోల్జర్గా, నా మతాన్ని నేను గౌరవించుచున్న ఒక వ్యక్తిగా, నా మతాన్ని కించబరుస్తూ ఉంటున్న ఈ వ్యక్తికి ఎలాంటి ప్రతిదండన విధించాలో మీరే ఆలోచించండి, మీరే వివేచించవలసినదిగా కోరుకుంటున్నాను.